ఈ ఎండాకాలంలో పుచ్చకాయలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. విశాఖపట్నంలో వేసవికి పుచ్చకాయలు సిద్ధమైపోయాయి. విశాఖపట్నం ప్రధాన సెంటర్లో ఈ పుచ్చకాయలు అమ్మకాలు చేస్తున్నారు. అధిక శాతం నగరవాసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. బయటికి వస్తే పుచ్చకాయ తినకుండా వెళ్లడం లేదు. విశాఖలో ప్రత్యేక ఆకర్షణగా ఎల్లో పుచ్చకాయలు నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలో ఎరుపు రంగు పుచ్చకాయలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పసుపు రంగు పుచ్చకాయలు రావడంతో ప్రజలు అధిక శాతంగా కొనుగోలు చేస్తున్నారు. నగరంలో కొత్తగా కనిపించడంతో ఎలా ఉంటుందని తింటున్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు పుచ్చకాయలు ఎక్కువగా తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎల్లో పుచ్చకాయలు తీసుకువెళ్తున్నారు. ఎల్లో పుచ్చకాయ అధిక శాతం టేస్టీగా ఉండటంతో మంచి గిరాకీ ఉంది అని నిర్వాహకులు అంటున్నారు. నగరంలో పలు సెంటర్లలో రోడ్డుకి ఇరువైపులా ఈ ఎల్లో పుచ్చకాయల వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ రకం పుచ్చకాయ కేజీ 60 రూపాయలు ఉంది అని అంటున్నారు. తమిళనాడు నుండి ఈ రకం పుచ్చకాయలు తీసుకొస్తున్నామని అంటున్నారు. మే నెలలో ధరలు పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎల్లో పుచ్చకాయ అయితే బాగుందన్న టేస్ట్ అయితేనే. అంటే మనం గాజువాక నుంచి వచ్చాం, ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసుకొని వస్తే మనం టేస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత టేస్ట్ అయితే బాగుంది. ఎల్లో పుచ్చకాయ ఏమో రెడ్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ మన గ్రీన్ కలర్ ఏమో ఎల్లో కలర్ వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది దానివల్ల. ఎల్లో అయితే బాగుందన్న, కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి ఏంటంటే చూసిన అట్రాక్ట్ అవుతాం, ఇటు కొత్తగా ఉంది కదా అని చెప్పేసి అట్రాక్ట్ అయ్యి మనం తీసుకుంటాం. అది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్న. స్వీట్ ఉంది, బాగుంది. ఎట్లా ఉంది? ఎల్లో బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, ఎరిగ్గా ఉంది. వైజాగ్లో ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నా వైజాగ్. ఇది స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. అది కొంచెం ఇది కలర్ మాడే కొద్దీ స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. పేరు సాయి అండి. మనకు వచ్చేసి తమిళనాడు నుంచి వస్తుంది. మనకి యాక్చువల్గా అక్కడ దేశవాళకాయ, మనకి ఇక్కడ లోకల్లోనే స్పెషల్ అంతే. అది బాగానే ఉంది సార్. అంటే జనాలు ఏదైనా కొత్తగా అట్రాక్ట్ అవుతారు కదా, దాని ద్వారా ఇది స్వీట్ కూడా బాగుంటది. అంతేకాకుండా మనకి వాటర్ కంటెంట్ కూడా బాగా వస్తుంది. ఇది నార్మల్ కాయ కన్నా వాటర్ కంటెంట్ బాగా వస్తుంది. సమ్మర్ లో మనకు కావాల్సింది వాటర్ కాబట్టి దీనిలో వాటర్ కంటెంట్ వల్ల జనాలు యాక్సెప్ట్ చేస్తుంది. దట్టు స్వీట్ కూడా డిఫరెంట్ గా ఉంది. కేజీ 60 రూపాయలు సార్. మనకి పర్లేదు సార్, బాగానే ఉంది. యాక్చువల్గా కొత్త ఫ్రూట్ కాబట్టి స్వీట్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తుంది, బాగానే అవుతుంది. చెప్తున్నా కదా, ఎల్లో పుచ్చకాయ ఎందుకు చెప్తాను. రెడ్ ఉంటుంది ఎల్లో అనగానే